ముందు మావయ్య నమ్మితే ఈ శ్రీధర్ గడి దరిద్రం వదులుతుంది. బావకు కూడా చెక్ పెట్టచ్చు. ఏంటి సార్ మీరు అనేది? నేను 20 లక్షలు చీటింగ్ చేశానా? ఎవరు చెప్పారు సార్? అవును సార్. సార్ చీటింగ్ చేయడం ఏంటి? హరిశ్చంద్రుడికి తమ్ముడు ఈయన. నిన్ను సంజయ్ గారి కంటే ఎంతో ఎక్కువగా చూసుకున్నాను. ఎందుకు ఇలాంటి పని చేశావు? అడిగితే ఎంత డబ్బైనా ఇచ్చేవాడి కదరా, అంతేగాని ఇలా మోసం చేయడం ఎందుకు? మీరు చెప్పాకనే అకౌంటెంట్ పాండురంగారావు గారు చెక్ ఇచ్చారు. నేను తీసుకోమంటే మీకు చెక్ ఇచ్చారా? మీతో అబద్ధం నేనెందుకు చెప్తాను? అన్నం పెట్టిన మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను అంకుల్? సార్, ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ మా ఆయనకు సీరియస్ గా ఉందంటే సంజయ్ అన్నయ్య వచ్చి డబ్బులు ఇస్తానని మాటిచ్చాడు. అనుకున్నట్లుగానే ఆపరేషన్ బాగానే జరిగింది, కానీ ఇలా చేస్తారని అనుకోలేదు. ఒకప్పుడు నా పెళ్లికి అడగకుండానే 10 లక్షలు ఇచ్చిన సంజయ్ అన్నయ్యని ఎలా మోసం చేస్తాడు చెప్పండి? అన్నయ్య మీ దగ్గర ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు? నిజంగా అన్నయ్య డబ్బు కాజేయాలనుకుంటే ఎంత తినేయాలి? అవకాశం ఉన్నా తినని మనిషి ఈ రోజు ఎలా తింటాడు? మీరే ఆలోచించండి సార్. అంకుల్, ఏది ఏమైనా మీ డబ్బు వల్లే నా చెల్లెలు తాళిబొట్టు నిలబడింది. నీ మేలు మర్చిపోలేను. మీ రుణం అనాపైసలతో సహా తీర్చుకుంటాను. మిమ్మల్ని ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి. ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ మా ఆయనకు సీరియస్ గా ఉందంటే సంజయ్ అన్నయ్య వచ్చి డబ్బులు ఇస్తానని మాటిచ్చాడు. అన్నయ్య మీ దగ్గర ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు? నిజంగా అన్నయ్య డబ్బు కాజేయాలనుకుంటే ఎంత తినేయాలి? అవకాశం ఉన్నా తినని మనిషి ఈ రోజు ఎలా తింటాడు? మీరే ఆలోచించండి సార్. నిజంగా బద్రీ పని చేయలేదా? వాడంటే అబద్ధం చెప్పొచ్చు, మరి వాడి చెల్లెందుకు అబద్ధం చెప్తుంది? ఒకవేళ నేను తొందరపడ్డానా? ఇంకేదో జరిగింది, లేకపోతే బద్రీ మొహంలో బాధ కనిపించదు. తప్పు చేశాననే ఫీలింగ్ బదులు మోసపోయాననే బాధే కనిపిస్తుంది.
హలో, బద్రీ ఫ్రాడ్ చేసిన చెక్ నెంబర్ని నాకు ఒకసారి SMS చేయండి. ఓకే? అసలు ఇలా మనుషులు ఎందుకు మారిపోతారు ఉషా? ఇలా చేస్తుంటే మనుషుల మీద నమ్మకాలు ఎలా ఉంటాయి? ఏంటి ఉన్నట్టుండి ఇలా మొదలు పెట్టాడు? నిజం ఉషా, నాకు రాను రాను మనుషుల మీద నమ్మకం పోతుంది. నిన్నటిదాకా నువ్వే అనుకుంటే ఇప్పుడు కొత్తగా బద్రిగాడు కూడా తయారయ్యాడు. ఛా! ఏవైందిరా? ఏమైందంటే ఏంటి మమ్మీ? చూడు, బద్రీని మనం ఎలా చూసుకుంటాం? ఎంత పని చేశాడో చూడు. అడిగితే మనం డబ్బులు ఇవ్వమ్మా? ఎందుకమ్మా ఇంత మోసం చేయాలి? ఛా, వాడి గురించి చెప్పకురా. ఇందాకే మీ డాడీ వాడు చేసిన పని గురించి చెప్పారు. చచ్చా, వాణ్ణి నీతో పాటు సమానంగా చూసుకున్నాను. కానీ వాడు ఇలాంటి పని చేస్తాడని అస్సలు అనుకోలేదు. వాడికి డబ్బులు కావాలంటే డాడీకి తెలియకుండా ఎన్నోసార్లు సాయం చేశాను మమ్మీ. నేను వాడిని తిరిగి కూడా అడగలేదు. కానీ ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు మమ్మీ. ఎక్కడి దాకా ఎందుకు మమ్మీ? వాళ్ళ చెల్లెల పెళ్లికి డాడీకి తెలియకుండా 10 లక్షలు ఇచ్చాను. డాడీ చేత నేను తిట్లు తిన్నాను, గుర్తుందా? అంతేరా, మన మంచితనం ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. అసలు అలాంటి వాడి మీద జాలి చూపించడం మందేరా తప్పు. అవును మమ్మీ, ఎవరిదాకా ఎందుకు? ఇదిగో మన కళ్ళ ముందే ఉందిగా, ఈవిడి గారిని తీసుకో. ఈవిడికి మనం ఎంత మంచి చేసినా మనల్ని మాత్రం ఎలా ఏడిపిస్తుందో చూడు. మధ్యలో నా గురించి ఎందుకులే, నీ గురించి నువ్వు చూసుకో చాలు. వీళ్లతో మాట్లాడడం కంటే ఇలాంటి వాళ్లకు మంచి బుద్ధిని ప్రసాదించు దేవుడా అని ఆ భగవంతుని కోరుకోవడం మంచిది. నేను గుడికి వెళ్ళొస్తాను. ఏంటి, బద్రీని కూడా ఇరికించావా? మరి ఇరికించకుండా ఎలా ఉంటాను? వాడంటే మా ఇంట్లో అందరికీ అభిమానమే. వాడు చెప్తే ఏదైనా నమ్మేస్తారు. చివరికి సంధి గురించి చెప్పినా నమ్ముతారు. అందుకే ప్లాన్ చేసి మరీ ఇరికించేశాను. ఇప్పుడు మా మమ్మీ డాడీ దృష్టిలో వాడొక ఫ్రాడ్. వాడు చెప్తే ఎవ్వరూ ఏది నమ్మరు. నిజంగా బద్రి నీ గురించి చెప్పాలంటే ఎప్పుడో చెప్పేవాడు. కానీ కేవలం నీ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చి ఇంతకాలం ఆగాడు. అలాంటి మనిషికి ద్రోహం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నాకు మనసు రాలేదు. కానీ నువ్వు మీ అమ్మకి ఫోన్ చేసి బద్రిని తీసుకొచ్చి సంధ్య గురించి నిజం చెప్పించాలనుకున్నప్పుడు మాత్రం ఐడియా వచ్చింది. ఎస్, మీ ఇద్దరి డిస్కషన్ విన్నాకనే నాకు వెంటనే ఐడియా స్ట్రైక్ అయింది. వాడు నాకు ఫ్రెండే గాని నీకు పరమ భక్తుడు. భక్తుడు నువ్వు చెప్పింది చేస్తే నేనిరుకుపోనా? అందుకే ఇలా సెట్ చేశా. ఇదెలా ఉంది? సి ఉషా, నేను నిప్పు లాంటి వాణ్ణి. ఎవడైనా నన్ను పట్టుకున్నా కష్టమే, నేను ఎవరిని పట్టుకున్నా కష్టమే. కాబట్టి డోంట్ టచ్, ఓకే?
డాడీ ఇదేంటో తెలుసా? ఇదేంటో తెలుసా? బ్యాంక్ స్టేట్మెంట్. బద్రికి డబ్బులు ఇచ్చింది నువ్వు, చెక్ మీద సంతకం చేసింది నువ్వు, కానీ నాకేం తెలీదు అన్నావు. హై వాల్యూ చెక్ అని బ్యాంక్ నుంచి నీకు ఫోన్ వచ్చింది, పాస్ చేయమన్నావు. కానీ ఇప్పుడు ఏం తెలియదు అని నాటకం ఆడుతున్నావా? నాటకం. డాడీ ఇంకొక మాట మాట్లాడావంటే చంపి పారేస్తాను. రాస్కెల్. వాడు ఎన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడో తెలుసా? నీ తప్పులు ఎన్ని దాచాడో నాకు తెలియదు అనుకున్నావా? అలాంటివన్నీ ఎందుకురా మోసం చేయాలనిపించింది నీకు? నువ్వు వైజాగ్లో వెలగబెట్టిన లీలల గురించి నాకు తెలుసు. ఆ మంగళూరు సీఈఓతో ఏం చేసావో నాకు తెలుసు. కానీ అవేవి బద్రీ నోటి నుంచి బయటికి రాలేదు. అలాంటివన్నీ అన్యాయంగా ఇరికిస్తావా? నువ్వు ఈ జన్మలో బాగుపడవురా. ఛీ! ఎందుకన్నయ్యా ఇంకా సంజయ్ని వెనకేసుకొస్తావు? చూడు, నిన్ను నమ్మించి ఎంత మోసం చేశాడో. వదిలేయమ్మా, వాడేం చేసినా సమయానికి డబ్బిచ్చి ఆదుకున్నాడు. ఆ రోజు నీ పెళ్లి చేసింది వాడే, ఈ రోజు నీ మంగళసూత్రాన్ని నిలబెట్టింది వాడే. వాడి ప్రాబ్లమ్స్ వాడివి, మనమెందుకు వాడిని తప్పు పట్టాలి? 10 తిట్లు తిట్టినా 10 రూపాయలిచ్చి ఆదుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు? నువ్విలా వాడి మీద కృతజ్ఞత చూపించు, వాడు మాత్రం నీ మీద లేనిపోని అభాండాలు వేస్తూ ఉంటాడు. సార్ మీరా? రండి సార్ లోపలికి. నాకంతా తెలుసు. ఎందుకురా వాడు నీకు ఇంత ద్రోహం చేసినా వాడిని ఎందుకు వెనకేసుకొస్తున్నావు? ఈ రోజు నువ్వు నాకు నిజం చెప్పే తీరాలి. ఏ కారణం లేకుండా వాడిని ఇబ్బంది పెట్టాలని చూడ్డు. వాడి ఉద్దేశం నా దృష్టిలో నిన్ను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించాలి. అందుకే ఇదంతా చేశాడని నాకు అర్థమైంది. మీ ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ కదా, కానీ ఈరోజు వాడు ఇలా ఎందుకు చేశాడు నాకు తెలియాలి. చెప్పు. అదేం లేదు సార్, తనకి నాకు ఏ గొడవలు లేవు. ఇప్పటికీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్మే. అయితే నువ్వు 20 లక్షలు తీసుకున్నావని ఎందుకు అబద్ధం చెప్పాడు? నేను డబ్బు తీసుకున్న మాట వాస్తవమే సార్. ఆ డబ్బులు ఇచ్చింది వాడు, కానీ నువ్వు ఫ్రాడ్ చేశావని నాకు చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఒకప్పుడు నాకు తెలియకుండా నీ చెల్లెలి పెళ్లి కోసం 10 లక్షలు నీకిచ్చి నా చేత తిట్లు తిన్న మనిషి ఈరోజు 20 లక్షలిచ్చి ప్రాణం కాపాడి నేరం మాత్రం నీ మీద నెట్టాడు. ఎందుకో చెప్పు. బద్రి, మౌనం సమాధానం కాదు. నాకు సమాధానం మాటల్లో కావాలి, నిజంలో కావాలి. మర్యాదగా చెప్పు. ఏం లేదు అంకుల్. ఏమీ లేదా? ఆ మాట నీ చెల్లెల మీద ఒట్టేసి చెప్పు, తన మాంగళ్యం మీద ఒట్టేసి చెప్పు. రేయ్, నేను మేలుకునే నిజం తెలుసుకోకపోయింటే నీ బతుకు జైలు పాలయ్యేదిరా. నిన్ను నా కొడుకు కంటే ఎక్కువగా అభిమానించాను. వాడికి అప్పచెప్పని బాధ్యతలు కూడా నీకు అప్పచెప్పాను. నా నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేస్తున్నావు? నీకేదో విషయం తెలుసు, తెలిసే నా దగ్గర దాస్తున్నావు. ఇంకా ఎందుకన్నయ్య దాస్తావు? చెప్పు. ఈ రోజు నిన్ను బయటికి తీసుకొచ్చింది నీ ఫ్రెండ్ సంజయ్ కాదు, ఇదిగో ఈ సరే.
నిజమైన ఫ్రెండ్ అంటే స్నేహితుడి తప్పుల్ని సరిదిద్దాలి గాని తప్పుల్ని దాచిపెట్టకూడదు. బాగా చెప్పావమ్మా. బద్రి, నిజం దాచడం వల్ల సంజయ్కి మంచి జరుగుతుంది అనుకోకు. వాడు నిన్ను మోసం చేయడం నాకు తెలుసు. దయచేసి నిజం చెప్పు. చెప్పన్నయ్యా. చెప్తాను అంకుల్, చెప్తాను. సంజయ్ కావాలని నన్ను అరెస్ట్ చేయించాడు. మీరు నన్ను అసహించుకోవాలి. తనకు కావాల్సింది అదే. అదే ఎందుకు? ఎందుకంటే సంజయ్ చేసిన తప్పులకి నేనే ప్రత్యక్ష సాక్షిని కాబట్టి. ఏంటా తప్పులు? సంజయ్ను మోసం చేశాడు. కక్ష పెట్టుకుని తనని ప్రేమించినట్టు నటించి తల్లించేశాడు. బద్రి, నిజమంకల్. నా కళ్ళ ముందే అంతా జరిగింది. ఎన్నిసార్లు తప్పుని వారించినా వినలేదు. కేవలం ఒక చంపదెబ్బ కొట్టిందనే కక్షతో వైజాగ్ నుంచి ఇక్కడికి పిలిపించి ఉద్యోగం ఇప్పించినట్టు డ్రామా ఆడి తనని మోసం చేశాడు. కడుపుతో ఉన్న మనిషిని కూడా చూడకుండా నరకం చూపించాడు. ఆ నిజం తెలుసుకున్న ఉషా నేను సంజయ్ మీ ముందు నిలబెడదాం అనుకున్నాం. కానీ తనకి మతిస్థిమిత లేక ఎటో వెళ్ళిపోయింది. అంటే ఉష చెప్పిందంతా అంతా నిజమే అంకుల్. సంజయ్ చేజారతాడనే ఉద్దేశంతోనే ఉష పెళ్లి చేసుకుంది. ఏది నిరూపించాలన్నా సంజయ్ దొరకాలి. చివరికి సంజయ్ని చంపడానికి కూడా సంజయ్ సిద్ధపడ్డాడు. ఈ నిజం నేను చెప్తే మీరు ఎక్కడ నమ్ముతారో అని నన్ను మీ ముందు మోసగాన్ని చేయాలనుకున్నాడు. ఇప్పటికైనా అర్థమైందా సార్? మా అన్నయ్య నిర్దోషి. లేదమ్మా, మీ అన్నయ్య దోషే. ఎందుకంటే ఇన్ని నిజాలు తెలిసి నా దగ్గర దాచడం తప్పు కాదా? స్నేహధర్మం కోసం తలొంచావురా బద్రి. కానీ మానవత్వాన్ని మాత్రం మంట కలిపావు. నువ్వు ఈ నిజం ముందే చెప్పుంటే నా వాళ్ళందరినీ నేను దూరం చేసుకునేవాడిని కాదురా. తప్పు చేశావురా, చాలా పెద్ద తప్పు చేశావు. చాలా పెద్ద తప్పు చేశావు. కేవలం ఒక చంపదెబ్బ కొట్టిందనే కక్షతో వైజాగ్ నుంచి ఇక్కడికి పిలిపించి ఉద్యోగం ఇప్పించినట్టు డ్రామా ఆడి తనని మోసం చేశాడు. సంజయ్ని చంపడానికి కూడా సంజయ్ సిద్ధపడ్డాడు. నీ కొడుకు చేసింది ఎంత దుర్మార్గం అనేది నేను నా కూతురు చెప్తే నమ్మలేదుగా. సాక్ష్యం కావాలి అన్నారుగా, ఇదిగో సాక్ష్యం.
సంజయ్ని నీ కొడుకు మోసం చేశాడు. తనని తల్లి చేశాడు.